హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. ఈరోజు ఈ వీడియో అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది అనమాట. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే మన డే బై డే నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ఈరోజు ఈ టాపిక్లో సమ్ నాలెడ్జ్ అనేది అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే ఒక చిన్న షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ప్లాంట్ అండ్ ట్యాంక్స్ గురించి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా 3 feet ట్యాంకు. ఇందులో నేను ప్లాంట్స్ అనేవి సేరింగ్ పర్పస్ సెటప్ చేశాను కాబట్టి నేనైతే కంప్లీట్ సాయిల్ అనేది అయితే యూజ్ చేయలేదన్నమాట. సో ఓన్లీ పాట్స్ అనేవి పక్కన ఉంచాను. సో చాలామంది ప్లాంటెడ్ ట్యాంక్స్ అంటే హెవీ మెయింటెనెన్స్, హెవీ బడ్జెట్ అని అయితే అనుకుంటూ ఉంటారండి. మీరు అనుకున్నంత హెవీ మెయింటెనెన్స్ అండ్ హెవీ బడ్జెట్ అయితే ఉండదు. మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు మీ ప్లాంటెడ్ ట్యాంక్ అనేది అయితే సెటప్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నా ట్యాంక్లో చూసుకున్నట్టయితే ఈ ట్రేలో తప్పించి నేను ఎక్కడ కూడా బేస్లో సాయిల్ అనేది అయితే యూజ్ చేయలేదండి. ఏ ప్లాంట్కి ఆ ప్లాంట్ అలా పాట్లోనే ఉన్నాయన్నమాట. నా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ నేను ఈ ప్లాంట్స్ తెప్పించి 1.5 months అయితే అవుతుంది. అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉన్నాయి అంటే నేను ట్యాంక్ యొక్క కండిషన్ అనేది పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. సో ట్యాంక్లో ఎప్పుడు కూడా మీ ప్లాంట్కి కావాల్సింది మెయిన్లీ అది సర్వైవ్ అవ్వడానికి లైట్ సోర్స్ కావాలండి. అండ్ మీరు అలాగే సెకండ్ థింగ్ వచ్చేసరికి వాటర్ టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఈ ప్లాంటెడ్ ట్యాంక్ ఎప్పుడు కూడా బిలో 28 degrees అంటే 26 కానీ 25 కానీ మెయింటైన్ అయితే మీ ట్యాంక్ అనేది అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఎటువంటి ఇష్యూ ఉండదు అనమాట. అలా కాకుండా రెగ్యులర్ రూమ్ టెంపరేచర్ 30 degrees మెయింటైన్ అయింది అంటే కనుక ఆటోమేటిక్గా మీ ప్లాంట్ యొక్క లీవ్స్ అనేవి మెల్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే డిజాల్వ్ అయ్యి పాడైపోతాయి. స్లోగా మీ ప్లాంట్ కూడా మొత్తం కంప్లీట్లీ అయితే డెడ్ అయితే అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా నేను చెప్పినట్టు మీరు మీ ట్యాంక్ని బిలో 28 degrees మెయింటైన్ చేసుకోగలిగితే ప్లాంట్ అనేది అయితే చాలా హెల్తీగా ఉంటుంది. ఈ ప్లాంటెడ్ ట్యాంక్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే కంప్లీట్లీ ఒక నేచర్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా అయితే ఉంటుంది అనమాట. మీరు నార్మల్ ట్యాంక్స్ చూసినట్టయితే ఆర్టిఫిషియాలిటీ ఉన్న ట్యాంక్ లుక్కి న్యాచురాలిటీ ఉన్న ట్యాంక్ లుక్కి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఈ నేచర్ ట్యాంక్స్ అనేది అంతా కూడా ఒక లైఫ్ సైకిల్లో అయితే ఉంటుంది అనమాట. ఈ ట్యాంక్స్లో ప్లాంట్ అనేది ఫిష్ మీద బేస్ అయ్యి సర్వైవ్ అవుతుంది. అలాగే ఫిష్ అనేది ప్లాంట్ మీద బేస్ అయ్యి అయితే సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. సో అది ఎలాగంటే మీరు ఈ ప్లాంటెడ్ ట్యాంక్లో ఇదనే కాదండి, ఎవరు ప్లాంటెడ్ ట్యాంక్లో చూసినా సరే ఎవరు కూడా ఆక్సిజన్ అనేది అయితే ప్రొవైడ్ చేయరు. ప్లాంట్ రిలీజ్ చేసినటువంటి ఆక్సిజనే ఫిష్కి యూజ్ అవుతుంది. అలాగే ఫిష్ రిలీజ్ చేసిన CO2 ప్లాంట్కి అయితే వస్తుంది అనమాట. అడిషనల్గా కొంతమంది CO2 అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే హైటెక్ ప్లాంట్కి వచ్చేసరికి ఖచ్చితంగా CO2 క్వాంటిటీ అనేది ఎక్కువ కావాలి. దాని గురించి CO2 సిలిండర్స్ కూడా మెయింటైన్ చేస్తారు చాలామంది. అండ్ చాలామంది చేస్తున్నటువంటి మేజర్ మిస్టేక్స్ ఏంటి అంటే ఈ ప్లాంటెడ్ ట్యాంక్ అనేవి చేయించుకున్న తర్వాత ఇందులో తీసుకునే ఫిష్ అనేది రాంగ్ స్టెప్ అయితే చేస్తున్నారనమాట. చాలామంది దగ్గర నేను చూశాను, ప్లాంటెడ్ ట్యాంక్స్లో చిక్లెట్స్ యూజ్ చేస్తున్నారు, మాలీస్ యూజ్ చేస్తున్నారు. ఇటువంటివి యూజ్ చేయకూడదన్నమాట. ప్లాంటెడ్ ట్యాంక్ ఓన్లీ ఫర్ స్కూలింగ్ ఫిష్ అనమాట. స్కూలింగ్ ఫిష్ కేటగిరీకి వచ్చేసరికి మేజర్లీ టెట్రా వెరైటీస్ వస్తాయి. నియాన్ టెట్రాస్ కానీ కార్డినల్ టెట్రాస్ కానీ. మీరు ఈవెన్ సింపుల్ బడ్జెట్లో చేసుకోవాలనుకుంటే చూస్తున్నారు కదా, నేనైతే జేబ్రా డానియల్స్ అయితే వేసాను. అలా జేబ్రాస్ కూడా వేసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఎలక్ట్రిక్ బ్లూ ర్యామ్ అంటారనమాట. ఇది చిక్లెట్ వెరైటీయే. చిక్లెట్స్ వేసుకోకూడదు కదా బ్రో, మీరు చిక్లెట్ ఎందుకు వేసారని అడగచ్చు. ఇది చిక్లెట్ కేటగిరీలో సెమీ అగ్రెసివ్ అనమాట. అంటే ప్లాంటెడ్ వెరైటీలోకి అయితే వస్తుంది. నార్మల్ చిక్లెట్స్లో అంత అగ్రెసివ్ బిహేవియర్ అయితే ఉండదు దీనికి. అండ్ ఈ ప్లాంట్లో మేజర్లీ క్లీనింగ్ మెయింటెనెన్స్ అంతా చేసేది వచ్చేపాటికి షిరింప్ అనమాట. షిరింప్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంటుంది ఈ ప్లాంటెడ్ ట్యాంక్స్లో. ఆల్గే ఎక్కడున్నా సరే దాన్ని క్లియర్ చేసి తినడం షిరింప్ యొక్క వర్క్ అనమాట. చూడండి, ఇక్కడ ఆల్రెడీ బ్లూ షిరింప్ ఒకటి ఆల్గే అనేది తింటుంది. నేను మీకు జూమ్ చేసి అయితే చూపిస్తా ట్రై చేస్తున్నాను.
కనిపించింది కదా. సో ఈ విధంగా గ్లాస్కి ఉన్నటువంటి ఆల్గే అనేది అయితే క్లియర్ చేస్తాయి అన్నమాట ష్రింప్స్ అనేవి. అండ్ అలాగే ఇక్కడ మీరు నా దగ్గర చూసుకున్నట్టయితే స్నేల్స్ అనమాట. చాలామంది ప్లాంటెడ్ ట్యాంక్స్లో యాపిల్ స్నేల్స్ అవి వాడుతున్నారు. సో యాపిల్ స్నేల్స్ అవి వాడకండి, ఎందుకంటే ప్లాంటెడ్ ట్యాంక్లో యాపిల్ స్నేల్ అనేది ప్లాంట్ని కూడా తింటుంది అనమాట. సో ఈ ప్లాంటెడ్ ట్యాంక్స్లో యూజ్ చేసే స్నేల్స్ వచ్చి అసాసిన్ స్నేల్స్, దీనికి మరో పేరే కిల్లర్ స్నేల్ అంటారనమాట. ఇది మనకు 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఏదైనా ఫిష్ డెడ్ అయినప్పుడు దాన్ని డీకంపోజింగ్ చేసి దానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ఒక బెస్ట్ ప్రొటెక్టింగ్ స్నేల్ అనమాట. అంటే ప్లాంట్లో మీరు సపోజ్ ఫాక్స్ టైల్ ప్లాంట్ కానీ వేరే ఏ ప్లాంట్ బయట నుంచి తెచ్చి వేసుకున్నా అందులో పెస్ట్ స్నేల్స్ అయితే వస్తాయి కదా, బ్లాక్ కలర్వి. ఆ స్నేల్స్ని చంపి తినే నేచర్ ఉన్నటువంటి స్నేల్ అయితే ఇదనమాట. సో బెస్ట్ ప్రొటెక్టింగ్ పర్సన్ టు దిస్ ట్యాంక్ అని చెప్పొచ్చు క్లియర్గా అయితే. అండ్ నేను ఇందులో సమ్ గోరామీస్ కూడా అయితే యూస్ చేస్తున్నాను, కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మన హనీ గోరామీస్. ఈ హనీ గోరామీ అనే కాదండి, నా దగ్గర ఈ ట్యాంక్లో ఇంకా బ్లూ పౌడర్డ్ గోరామీ ఉంది, నెక్స్ట్ పెరల్ గోరామీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ టెట్రాస్ కూడా నేనైతే యూస్ చేస్తున్నాను. ఇకపోతే ఈ ట్యాంక్లో మేమంతా క్లియర్గా మెయింటైన్ చేస్తున్నాం, అయినా ఆల్గే ఇష్యూ వస్తుందని అయితే చాలామంది అడుగుతున్నారు. సో ఆల్గే ఇష్యూ ఎందుకు వస్తుంది అంటే మీ లైట్ అనేది మోర్ దెన్ 3 to 4 hours రన్ చేసేస్తే మీకు ఈ ఆల్గే ఇష్యూ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎడిషనల్ లైటింగ్ వల్ల కూడా మీ ట్యాంక్ అయితే ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టుగా టెంపరేచర్ అనేది మీరు తక్కువ మెయింటైన్ చేసుకోగలిగితే మీ ప్లాంట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వింటర్ కదా అనేసి హీటర్స్ కూడా వాడేస్తున్నారండి. ప్లాంటెడ్ ట్యాంక్లో హీటర్ కానీ ఫిల్టర్ కానీ 2 కూడా రిస్ట్రిక్టెడ్ అనమాట. ఆక్సిజన్ ప్రొవైడ్ చేసే ఫిల్టర్స్ నార్మల్ మీకు ఇలా హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్స్ కానీ క్యానిస్టర్ ఫిల్టర్స్ కానీ ఉంటాయి. ఆ టైప్ ఫిల్టర్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు ఈ ప్లాంటెడ్ ట్యాంక్స్కి వచ్చేసరికి. సో దీని మెయింటెనెన్స్ విషయానికి వస్తే వీక్లీ ట్వైస్ అయితే నేను వాటర్ చేంజ్ చేస్తాను. ఒకసారి చేసినా సరిపోద్ది, కానీ వీక్లీ ట్వైస్ చేయడం వల్ల మీ ప్లాంట్ అనేది హెల్తీగా ఉంటుంది. సో వాటర్ చేంజ్ అంటే మొత్తం తీయాల్సిన పని లేదండి, మీరు జస్ట్ ఒక 60 to 70% తీసి ఒకసారి గ్లాస్ అంతటిని కూడా స్క్రబ్ చేసుకొని మళ్ళీ రీఫిల్ చేసుకుంటే సరిపోద్ది వాటర్ అనేది. సో ఈ ప్లాంటెడ్ ట్యాంక్స్ వచ్చి అన్నీ కూడా కంప్లీట్లీ ఇంటర్లింక్డ్ అయితే ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ ప్లాంట్ అనేది డ్యామేజ్ అవుతాం స్టార్ట్ అయింది అంటే ఆటోమేటికల్లీ మీకు ఇందులో ఉన్న ఫిష్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఆ రెండింటికి బాండింగ్ అలా ఉంటుంది అనమాట, ప్లాంట్కి ఫిష్కి ఈ ట్యాంక్స్కి వచ్చేసరికి. అండ్ అలాగే నేను ఇందులో డ్రిఫ్ట్ వుడ్స్ మీద మాస్ అనేది యూస్ చేశాను. ఈ మాస్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఈజీ అనమాట. నేను స్టార్టింగ్లో అయితే తీసుకొచ్చి టెంపరేచర్ అది మెయింటైన్ చేయకపోవడం వల్ల మొత్తం పీస్గా అయితే సపరేట్ అయిపోయేది. సో ఫస్ట్ నా ఎక్స్పెరిమెంటల్గా అయితే నేనైతే ఫెయిల్ అయ్యాను అనమాట ఈ జావా మాస్ని మెయింటైన్ చేయడంలో. సో తర్వాత దీని మీద కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసిన తర్వాత సో ఈజీగా అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. ఇది నా డ్రిఫ్ట్ వుడ్కి నేను టై చేసి ఆల్మోస్ట్ 1.5 month పైన అవుతుంది. సో చాలా హెల్తీగా మెయింటైన్ అవుతుంది అనమాట. అండ్ ఈ టెంపరేచర్ నేను అడ్జస్ట్ చేయడం కోసం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి CPU ఫ్యాను. ఈ CPU ఫ్యాన్ అనేది అయితే నేను యూస్ చేస్తున్నాను అనమాట కూలింగ్కి. సో ఓవరాల్గా ఒక ప్లాంటెడ్ ట్యాంక్ యొక్క సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో ఈ వీడియో అయితే ఇది. సో వీడియోలో కంటెంట్ అనేది నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.